స్థానం లేదని అర్థమైపోయింది. సో ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాక ఇన్స్టా, యూట్యూబ్, పొలిటికల్ లైఫ్ అన్నిటికీ ఎండ్ చెప్పేసి నా లైఫ్ నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. బర్రెలక్క అంటేనే ఒక సెన్సేషన్. ఒకప్పుడు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బర్రెలక్కని, ఈ 3 బర్రెలు కాసుకుంటున్నా, వీటి ద్వారా వచ్చే పాలతో నాకు రోజుకు 300 వస్తున్నాయి, ఏ ఉద్యోగం చేసుకున్నా ఇంటి డబ్బులు రావు అని చెప్పి తెలంగాణలో ఉన్న నిరుద్యోగాన్ని బట్టబయలు చేసింది బర్రెలక్క. నిరుద్యోగం పైన పోరాడి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల క్యాండిడేట్గా ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ వేసింది. ఇక ఈ సమయంలో బర్రెలక్క అంటే ఒక సెన్సేషన్ అయిపోయింది. పలువురు బర్రెలక్క దగ్గరికి వచ్చి పెద్ద నాయకులు కూడా బర్రెలక్క దగ్గరికి వచ్చి ఆమెను ప్రోత్సహించారు. ఆ సమయంలో బర్రెలక్క చేస్తుంది కరెక్ట్ అని చెప్పి ఎన్నో సోషల్ మీడియా ఛానల్స్ ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆమె ప్రచారంలో కూడా ప్రతి ఛానల్ ఆమెకి హెల్ప్ చేసింది. బర్రెలక్క ఎక్కడికి వెళ్ళినా, బర్రెలక్క ఏమి మాట్లాడినా అప్పుడు ఒక ప్రపంచనమైంది. బర్రెలక్కకు విరాళాలు కూడా వేర్వేరు రాష్ట్రాల నుంచి, వేర్వేరు దేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చాయి. ఇక బర్రెలక్క చేసే ప్రచారంలో కూడా ప్రముఖులు ఆమెకి అండగా ఉండి ప్రచారం చేశారు. ఆ సమయంలో బర్రెలక్క పైన ఒక దాడి కూడా జరిగింది. ఆ దాడి గురించి కూడా బర్రెలక్క చాలా గట్టిగా పోరాడి, గట్టిగా మాట్లాడి తన వాయిస్ వినిపించారు. అప్పుడు కూడా బర్రెలక్క గురించి చాలా పొగిడిన ఇదే సోషల్ మీడియా ఆ తర్వాత బర్రెలక్క ఓడిపోయిన తర్వాత ఒక నెగిటివ్ వాయిస్ వినిపిస్తుంది. ఈ సమయంలో బర్రెలక్క మళ్ళీ ఎంపీగా తను నామినేషన్ వేసి మన ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఈ సమయంలో అదే సోషల్ మీడియా బర్రెలక్క పైన నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు బర్రెలక్క ఒక వీడియో రిలీజ్ చేసింది. నన్ను ఏం చేయమంటారు, నాకు అసలు చావాలనిపిస్తుంది, నేను చనిపోవాలా, ఈ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల నాకు చనిపోవాలనిపిస్తుంది. ఇప్పుడే నేను కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను, నన్ను బ్రతకనివ్వండి, మీరు చేసే కామెంట్స్ వల్ల నాకు చనిపోవాలనిపిస్తుంది. ఎంపీ క్యాండిడేట్గా నేను నామినేషన్ వేసి ఎలక్షన్ల బరిలో నిలిచా కాబట్టి, ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి, రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ సోషల్ మీడియాని, వాట్సాప్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్లో అన్నిట్లల్లో క్లోజ్ చేసేస్తాను అని చెప్పి బర్రెలక్క ఆవేదన పూరితంగా ఒక వీడియో పెట్టింది. ఒకప్పుడు ఆమె చుట్టూ తిరిగిన ఇదే సోషల్ మీడియా, ఆమె చుట్టూ తిరిగి ఆమెని హైట్ లేపిన ఇదే సోషల్ మీడియా ఇప్పుడు ఆమె పైన నెగిటివ్ ప్రచారం చేస్తుంది. అసలు బర్రెలక్కది తప్ప, ఈ సోషల్ మీడియాది తప్ప? ఒక విధంగా చూడాలంటే బర్రెలక్క ఏ రోజైతే నిరుద్యోగం గురించి గొంతు విప్పిందో ఆ రోజు గెలిచినట్లే. మనలో ఎంతమందికి ఆ ధైర్యం ఉంది బర్రెలెక్కలాగా గొంతు విప్పి నిరుద్యోగం పైన మాట్లాడి గవర్నమెంట్ని నిలదీసేంత ధైర్యం? ఆ తర్వాత కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలిచిన రోజే బర్రెలక్క పూర్తిగా గెలిచింది. అసలు ఆమెకి ఎన్ని ఓట్లు వస్తాయని ఆమె ఆలోచించలేదు. ఇక ఆమె వెంట సోషల్ మీడియా ఆమెకి ప్రచారం చేస్తూ ఆమెను హైట్ తీసుకొస్తుందని కూడా ఆమె ఏ రోజు ఆలోచించలేదు. కేవలం తన వాయిస్ వినిపించడానికి, ఒక నిరుద్యోగిగా తాను పడే కష్టాలని జనాలకి చెప్పడం కోసం మాత్రమే ఆమె ఆ విధంగా నామినేషన్ వేసింది. అయితే ఆ నామినేషన్ వేసిన తర్వాత బర్రెలక్క సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. తాను ఏమీ ఆశించకుండా నామినేషన్ వేసింది, అందరి మద్దతు కూడగట్టుకుంది. ఆ సమయంలో బర్రెలక్కను ప్రతి ఒక్కరూ పొగిలిన వారే. ఈ బర్రెలక్క విజయం పక్కన పెడితే గెలుస్తుంది అనే ధీమా కూడా లేదు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా బర్రెలక్క దగ్గర డబ్బులు లేవు. పక్కింట్లో నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని నామినేషన్ వేసి ఒక ప్రపంచం సృష్టించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023లో. అప్పుడు బర్రెలక్క పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండదు. అప్పుడు బర్రెలక్క అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఆ ఎన్నికల్లో బర్రెలక్క పైన దాడి చేసినా తిరగబడింది. పలువురు రాజకీయ పార్టీల నేతలు, పెద్ద పార్టీలు కూడా బర్రెలక్కను చూసి భయపడ్డాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్న పార్టీలకు మాత్రమే ఓటు వేస్తాం, కానీ ప్రశ్నించే గొంతుకకు, మన కోసం పోరాడే వాళ్ళకి మనం ఓటు వేయం. అలా బర్రెలక్కను ఓడించుకున్నాం. కానీ బర్రెలక్క ఓడిపోలేదు, గెలిచింది. ఆమె 4వ స్థానంలో నిలబడింది. ఇక నేషనల్ పార్టీలు వచ్చి ఇక్కడ పోటీ చేసినా కానీ బర్రెలక్కకు 4వ స్థానం వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తర్వాత బర్రెలక్కకి 4వ స్థానం వచ్చిందంటే ఆమె ఎంతగా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.
మిగతా పార్టీల కంటే కూడా బర్రెలక్కకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మొదటిసారి నామినేషన్ వేసిన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అన్ని ఓట్లు రావడం అంటే అది జోక్ కాదు. ఇక ఆ తర్వాత కూడా బర్రెలక్క నేను ఎంపీ ఎలక్షన్ల బరిలో నిలుస్తా అని చెప్పింది. అప్పుడు అందరూ నవ్వారు. ఏంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయావు, బాగా సంపాదించుకున్నావు, ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ నిలుస్తున్నావు అని. కానీ ఆ నేపథ్యంలో బర్రెలక్క నేనేమీ సంపాదించుకోలేదు, మీకోసం నేను పోరాడినా, నన్ను ట్రోల్ చేయకండి అని ఎంతో బ్రతిమలాడింది. అందరూ చెప్పిన మళ్ళీ బర్రెలక్క ఎంపీ ఎలక్షన్స్ కోసమని లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో మళ్ళీ నామినేషన్ వేసి బరిలో కూడా దిగింది. ఆ తర్వాత ఆమె పైన ఇంకా ట్రోల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ట్రోల్స్ ఎలా అంటే, మొన్న చెన్నైలో ఒక బాల్కనీ బేబీ ఉన్నాడు కదా, ఆ బేబీని రక్షించిన ఇదే నెటిజన్స్ ఆ తర్వాత అక్కడ బేబీ పడిపోయే నేపథ్యంలో అతన్ని చుట్టుపక్కల వాళ్ళంతా చూసి కాపాడారు. ఆ తర్వాత ఈ అన్ని సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత నెటిజన్స్ ఇక తగులుకోవటం మొదలుపెట్టారు. నువ్వు ఆడదానివేనా, బేబీని వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావు అంటూ వాళ్ళమ్మని ఈ నెటిజన్స్ చేసిన ట్రోల్ వల్ల ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి మానసిక వైద్యం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె ఇంకా మానసిక వైద్యాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ మరీ విపరీతం అవ్వడంతో ఆమె చనిపోయింది. ఇప్పుడు బర్రెలక్క పరిస్థితి కూడా అంతే ఉంది. పాపం ఆ బేబీకి తల్లిని తీసుకొని వచ్చి ఎవ్వరూ ఇవ్వలేరు. ఆమెకి ఇంకొక కూతురు కూడా ఉన్నదట. ఇక ఈ చిన్న బేబీ, ఈ చిన్న బాబు, ఇంకా కూతురు, ఇప్పుడు వాళ్ళిద్దరికీ తల్లిని దూరం చేశారు ఇదే నెటిజన్స్. ఇప్పుడు బర్రెలక్క పైన పడ్డారు. ముందు నుంచి బర్రెలక్క పైన వీళ్ళు వికృతమైన రాతలు రాస్తూనే ఉన్నారు. బర్రెలక్క మనోధైర్యంతో ఉంది. కానీ ఇప్పుడు బర్రెలక్కకు పెళ్ళైంది, తనకంటూ ఒక కుటుంబం ఉంది. తన భర్త తనకి చేయూతనిచ్చి నువ్వు ఏం చేసినా చెయ్యి, నువ్వు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసావా చెయ్యి అని తన భర్త తనకి చేయి ఇచ్చి మరీ తనకు వెన్ను తట్టి వెనక ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కానీ పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత తనకంటూ ఒక ఫ్యామిలీ సపరేట్ ఉంటుంది. ఇక ఈ నెటిజన్స్ చేసే ట్రోల్స్ వల్ల అత్తారింటి ఫ్యామిలీ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అయినా సరే బర్రెలక్క ఎంతో ధైర్యంతో ఈ నెటిజన్స్ చేసే ట్రోల్స్ అన్నిటినీ ఎదుర్కొంటూ వస్తుంది. కానీ తన మనోధైర్యం కోల్పోయినట్లుగా ఉంది. అందుకే ఆ వీడియో రిలీజ్ చేసింది. మీరు ఒకసారి ట్రోల్ చేసే ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి, బర్రెలక్కకున్నంత ధైర్యం మనలో ఎంతమందికి ఉంది? మనం గట్టిగా ప్రశ్నించగలుగుతున్నామా ప్రభుత్వాన్ని? మీరు మాకు ఏమి ఉద్యోగాలు ఇచ్చారు, ఇక ఏమి ఇవ్వబోతున్నారు అని జరిగే అన్యాయాల గురించి మనం ప్రశ్నించగలుగుతున్నామా? ప్రశ్నించలేం. కనీసం 10 మందిలో కూడా మాట్లాడలేం. మీకు ఎదురుగా వచ్చిన ఒక లీడర్ని కూడా నువ్వు కనీసం ఒక చిన్న వర్డ్ కూడా ఏంటండి ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా గల్లీలో నల్లాలు లేవని కూడా నువ్వు అడగలేవు. కానీ బర్రెలక్కను మాత్రం ప్రశ్నించగలవు. ఎందుకంటే సోషల్ మీడియా నువ్వు కనిపించవు. అట్లా బర్రెలక్కని నువ్వు ప్రశ్నించి నువ్వు దిగజారుతున్నావు. కానీ బర్రెలక్కని ప్రశ్నించే ఇదో గొంతు ఇప్పటి లీడర్లని, ఇప్పుడున్న నాయకుల్ని ప్రశ్నించగలిగితే మన దేశం ఎప్పుడో ముందుకెళ్ళేది. ఇక బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోయినా బర్రెలక్క మళ్ళీ గెలిచినట్లే అవుతుంది. బర్రెలక్క రాజకీయ ప్రస్థానం అనేది ఇలాగే కొనసాగించాలని ఈ నెటిజన్స్ చేసే ట్రోల్స్ అన్నిటినీ బర్రెలక్క పట్టించుకోకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలని, ప్రశ్నించే గొంతును మనం చట్టసభల్లో వినాలని, ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఏదో ఒకరోజు మనం బర్రెలక్కని చూడాలని అందరి అభిలాష.